మాట్లాడండి ఫస్ట్. నేను మాట్లాడమని కూడా వెళ్ళిపోతుంది. నేను ఎవరనుకుంటే వాళ్ళని ఎవరన్నా ఎనీబడికి విశ్లేషణ చేయండి సార్ చెప్పిన ముందు సంక్షిప్తంగా. ఎనీబడి. నేను విశ్లేషణ పూర్తిగా చేయకపోతుంది కానీ ఒక విషయం మాత్రం, మనకి కథ చెప్తున్నప్పుడు ఇదంతా ఇవాళ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి కౌశికుడు గుర్తొస్తున్నాడు సార్. అక్కడ తనకు ఉన్నటువంటి యోగ విద్యతోటి ఆ కొంగ చనిపోవడం, తర్వాత ఆవిడ ఆవిడ పతివ్రత వారి దగ్గర ఆవిడ దగ్గరికి రావడం, తర్వాత ధర్మయాదుల దగ్గరికి వెళ్ళటం. అక్కడ ఏమైందంటే యోగ విద్యని అలా ఉపయోగించాడు. సామాన్యంగా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, యోగ విద్యలు చాలా మంది చేస్తున్నారు, సిద్ధిని పొందుతున్నారు, మనం అది చేయలేకపోయాము, జీవితం పోయింది అనుకోకుండా ధర్మాచరణయే యోగ విద్యతో కన్నా కూడా గొప్పది అనేటువంటిది మనకి ఆ స్వామి చేసేటువంటి దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుందండి. ధర్మాచరణ, ధర్మబద్ధ జీవితంగా నాకు గడిపినట్లయితే మనం ఎటువంటి అసంతృప్తి పొందకుండా ఊర్ధ్వముగా ఆత్మ దర్శనానికి కూడా మన ధర్మాచరణ ఉపయోగపడుతుంది అని ధర్మరాజు నోటి వెంటే ఆ మాట వచ్చింది. ఆయన సిద్ధులు నేర్చుకోవడం కన్నా కూడా. Here you can add one more, dharmacharana and karmacharana, both. ఏం సార్? కర్మాచరణ, ధర్మాచరణ, కర్మ ధర్మాచరణ. యూ కెన్ యాడ్ ఎనీ కాంబినేషన్. ఇలా రాశా. సత్కర్మాచరణ అనేది సిద్ధులు పొందిన వాని శక్తి కన్నా కూడా గొప్పదవుతుంది అని అర్థం చేసుకొని మనం గనక సత్కర్మలను ఆచరిస్తూ మనకి లభించినటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మని చక్కటి మార్గంలో చేసుకోవడానికి మరింత బలాన్నిచ్చి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి సత్సంగాన్ని ఈ మంత్రం ద్వారా తమరు విశ్లేషించడం జరిగిందండి. చాలా చక్కటి సందేశాన్ని అందజేశారు. విశ్లేషణ ఇవ్వడానికి కొంచెం అంత లేదు, అందుకని ముఖ్యమైనటువంటి విషయం నాకు కొంత అర్థమైందని చెప్తున్నాను. సాయిరాం. సుంక సరస్వతి గారు. ఓకే, జిఎల్ సరస్వతి మాట్లాడు. ఓం శ్రీ సాయిరాం. హృదయపూర్వక నమస్కారాలు శాస్త్రి గారు. ఈరోజు మీరు ఆ బాణాల గురించి చెప్పారు. బాణం తయారు చేయడం కానీ ప్రతిదీ కూడా బాణం అని చెప్పారు. మనం అనుకుంటే మామూలుగా యుద్ధ విద్యలో చేసే బాణం వేయడం బాణం అనుకుంటాం. ఆ బాణాలు అనేవి మాటలు కూడా బాణాలే అనిపిస్తుంది నాకు. అదే విధంగా మీరు యోగ విద్య గురించి చెప్పారు. తర్వాత ఇవి గోల్డ్ స్మిత్, అదే బంగారు పనితనం చేసేవారు కానివ్వండి, వడ్రంగి పనితనం చేసేవారు కానివ్వండి, ఏ వృత్తిలో ఉన్నా కూడా ఇంకా ఉన్నతమైన వృత్తి. ఆ రథాన్ని తయారు చేయడం, ఆ రథంలో ఆ రథికుడు కూర్చునే సీటు చాలా ఎత్తుగా ఉండడం, సారథి కూర్చున్న సీటు చాలా లోపలికి ఉండడం, కిందకు ఉండడం అనమాట. అంటే ఆ కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడ్డాడో కదా నాకు అనిపించింది. ఎందుకంటే 2 కాళ్ళ బూట్లతోటి ఆ కణతలు నొక్కి పెట్టి ఆ తల అటు ఇటు ఆ రధికుడే తిప్పడం, ఇది మీరు చాలా అద్భుతంగా చెప్పారు. అంతేకాకుండా అహంకారం పనికిరాదని, మరి ఏ విద్యకైనా అహంకారం పనికిరాదని షిరిడి సాయి అవతారంలో అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుని ఆ వెండిని బంగారంలా తయారు చేసేవాడు, మీ గురువు గారు బంగారంలా తయారు చేయగలరా అంటే ఆ శిష్యుడు మాట్లాడకపోవడం, ఆ బంగారాన్ని ఎప్పుడైతే ఇలా మాట్లాడారో కించపరిచినట్టుగా ఆ వెండిని బంగారంలా తయారు చేయలేకపోవడం అనే విద్యలో అతను మర్చిపోవడం జరిగింది. మళ్ళీ పశ్చాత్తాపంతో దేన్నైనా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మరి ధర్మరాజు అలాగే పశ్చాత్తాపడ్డాడు కదా, ఆ పశ్చాత్తాపంతో మళ్ళీ ఆ విద్యను నేర్చుకోవడము. తర్వాత మీరు చెప్పింది అద్భుతమైన సంఘటన, నీళ్ల మీద నడవడం. ఒక యోగి, మన యోగి హఠయోగి నీళ్ల మీద నడవడం అనే విద్య ఆయనకు తెలుసు. మరి ఆ యోగి అది తెలిసినప్పుడు సాయిబాబా గారు నీళ్ళ మీద నడవగలరా అని ఒక్క మాట
ఆయనకి అటువంటి సంకల్పం వచ్చినందుకు అతను నీళ్ళలో మళ్ళీ మునిగిపోవడం, తర్వాత స్వామి మిమ్మల్ని నేను తక్కువగా అంచనా వేసుకున్నాను అంటే కరెక్ట్గా మీ మాటల్లో చెప్పలేను కదా సార్. మరి తక్కువగా అంచనా వేస్తాను, సాక్షాత్తు భగవంతుడినే మనం అలా సమస్యతోటి అలా అనుమానంతో శంకిస్తే ఆయన ఆ విద్య మర్చిపోవడము, మళ్ళీ స్వామి అనుగ్రహంతో ఆ విద్య మళ్ళీ ఆయనకి రావడము, ఇలాగా హఠయోగి ఈ విద్యలు ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఈ రథాలు ఈ ఒక ఏ వృత్తి వ్యాపారులైనా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు, మధ్య స్థితిలో ఉండేవారు ఉంటారు. తర్వాత చేపను పట్టడానికి గేలంతో పట్టొచ్చు, ఎరవేసి పట్టొచ్చు, వలవేసి పట్టొచ్చు, ఏ విధంగా అయినా పట్టొచ్చు. అదే విధంగా మరి ఇలాగ మీరు ఎన్నో విషయాలు చెప్తూ నాకు చివరికి అర్థమైంది ఏంటంటే అహంకారం అనేది పనికిరాదు. తర్వాత జల దిగ్బంధ విద్య చెప్పారు. భీముడికి కూడా ఈ విద్య తెలుసని విన్నాను సార్, కరెక్టేనా సార్? భీముడికి తెలియదు. అంటే భీముడిని ఇట్లాంటి విద్యల మీద ఆసక్తి దుర్యోధనుడికి, అది రాక్షస లక్షణం. అదే సార్, భీముడిని మరి నీడలో తోసేసినప్పుడు భీముడు అందులో ఉండిపోయాడు కదా, ఈ విద్య ఎలా ఉన్నాడు సార్? భీముడిని రక్షించిన వాళ్ళు నాగులు. ఆ నాగలోకానికి తీసుకుపోయి ఆ నాగలోకానికి అతను పోయినప్పుడే అతనికి అన్ని ఏనుగుల బలం రావటం ఇవన్నీ కారణం అక్కడే జరిగింది. ఈ ధర్మ ప్రవర్తన అతను అంటే రాబోయే కాలంలో జరగబోయే యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ భగవంతుడు ఇండైరెక్ట్ గా ఆ రూపంలో చేయడం. విషం ఇచ్చి నీళ్లలో పారేశారు. విషం ఇచ్చి నీళ్లలో పారేసిన వాడు నీళ్ల ద్వారా చనిపోవాలి, విషం ద్వారా చనిపోవాలి. విషం ద్వారా చనిపోలేదు, నీళ్ల ద్వారా చనిపోలేదు. ఆ నాగులు ఆ విషం నుంచి నీళ్ళ నుంచి రక్షించి నాగలోకానికి తీసుకుపోయి అతనికి ఆ మిగతా శక్తియుక్తుల్ని కలిగించి మళ్ళీ పంపిస్తారు. అంటే ఇప్పుడు మొట్టమొదటే రాబోయే యుద్ధానికి అర్జునుడిని ప్రేరేపించి పాశుపతాస్త్రాన్ని సంపాదించేటట్టుగా చేస్తాడు కృష్ణ ప్రేరణ. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన శక్తులైనా సరే దుష్ట శక్తులు ఏమీ చేయలేని ఒక స్థితి వస్తుంది. మనకి తెలియకుండా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తప్ప మనం వేస్తున్న ప్రతి అడుగు భగవంతుడు ఇండైరెక్ట్ గా మన చేత దగ్గరుండి వేయించటమే అనే అనుభూతి అన్ని సమన్వయంగా విశ్లేషణ చేసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. ఇతనికి జలస్తంభన విద్య భీముడికి రాదు, కానీ జలంలో ఇతన్ని కాపాడిన వాళ్ళు కాపాడి అఖండమైన శక్తి ఇచ్చారు, కానీ జలస్తంభన విద్య నేర్పించలే. సరే సార్. తర్వాత జాన్ ఇస్లాం గురించి చెప్పారు సార్. అది బంగారు సిలువ చేసి మెడలో వేస్తే మనంతా డౌటింగ్ తామసం కదా, అది ప్రతి వాళ్ళకి డౌటింగ్ తామసం ఉంటుంది సార్. మీలాంటి వారికి కాదు సార్, నాలాంటి వారికి. నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవి స్వామి దగ్గరికి వెళ్ళిన కొత్తలో. మరి ఆ జాన్ ఇస్లాం గారికి కూడా అటువంటి డౌట్స్ ఉన్నాయేమోనని మళ్ళీ ఆ బంగారు సిలువ తీసుకుని దాన్ని ఎప్పుడో పురాతన 3000 సంవత్సరాల క్రితం తీసిన ఆ కర్రతో తీసుకొస్తే తీసుకొచ్చి దాన్ని మళ్ళీ సిలువ కింద చేసి దాని మీద ఆ క్రీస్తు విగ్రహాన్ని పెట్టి అది చైన్ కాదు, స్పష్టంగా చెప్పారు చైన్ కాదు. ఇలాగా వాళ్ళు 1 by 1 ఫాలో అవుతున్నారు. స్వామి ముందు నడుస్తుంటారు, వెనకాల కొంతమంది నడుస్తుంటారు. శివరాత్రి రోజు బందీపూర్ అడవుల్లో స్వామి తన లైన్ లోంచి కాస్త పక్కకు వెళ్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ ది టైం, గంటలతో కాదు, నిమిషాలు కొద్ది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కర్ర పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ పంచభూతాల్లో మెర్జ్ అయిపోయిన కర్రని మరలా తీసుకురావడానికి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అన్ని వేల సంవత్సరాల క్రితం కర్ర తీసుకురావడానికి కొంచెం జస్ట్ స్వామి మూడ్ అవే ఫ్రమ్ దట్ లైన్. ఒక చీమల్లాగా నడిచే నుంచి స్వామి ఆ పక్కన ఉన్నందుకు దట్ ఫారెస్ట్, బందీపూర్ ఫారెస్ట్. దే స్టాప్డ్ దేర్. శివరాత్రి రోజు చూడండి, శివరాత్రి రోజు యేసుప్రభు ఇవ్వటం ఏంటో. శివరాత్రి రోజు యేసుప్రభు శివుడు మళ్ళా మీరు అన్నట్టుగా మళ్ళీ మీరు సైంటిఫిక్ నేచర్ కనుక వాళ్ళ దేశం పోయి పురావస్తు శాస్త్రం ఇంటికి అంటే నేను బాటనీ కనుక మీరు సైన్స్ ఆల్రెడీ ఒకసారి చెప్పారు. బాటనీలో ప్రకారం ఏంటంటే ఒక చెట్టు యొక్క లైఫ్ సైకిల్ ఏంటంటే దానికి అడ్డంగా కట్ చేస్తే లోపల ఒక్కొక్క చక్రాల్లాగా వస్తాయి. ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని చక్రాలు వస్తాయట. సో
దిస్ వుడ్ వాజ్ అదే అప్పుడు వాళ్ళు జియో పురావస్తు శాఖ వాళ్ళు లేకపోతే ఈ సంబంధించిన ఈ చెక్క శాస్త్రాన్ని స్టడీ చేసిన ది కన్ఫర్మ్ దాట్ అప్పుడు దాన్ని మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తే ఆ రోజు యాజ్ ఇట్ ఈజ్ గా సిలువ వేసినప్పుడు ఎటువంటి అట్మాస్ఫియర్ ఉందో అటువంటి అట్మాస్ఫియర్ మిగిలిన చుట్టూతంతా కామన్ గా ఉంది. ఈ యొక్క లొకేషన్ ఎక్కడైతే పెద్ద ఫోటో తీసి అందరికి పంచుదామన్న ప్లేస్ లో ఆ యొక్క అన్నమయ్య సినిమాల చివరిలో పటపట కొట్టుకోవడం, గాజులు కర్టెన్ లేచిపోవడం, స్పెక్యులేట్ ఎన్విరాన్మెంట్ దట్ హౌస్ ఓన్లీ. అద్భుతం సార్, అద్భుతం. శైరం సార్, నాకు ఒక డౌట్ ఏంటంటే, చెప్పండి. స్వామి అంత స్వయంగా బంగారం తీశారు, మళ్ళీ అంత పాత పురాతన తీస్తే మళ్ళీ దాన్ని టెస్ట్ చేయించారు సార్. అంటే ప్రపంచానికి ఎందుకు అంటే ఇండైరెక్ట్ గా సంగ్రహీతృభ్య అనే మాట మనకి రుద్రంలో ఉన్న ప్రతి మంత్రంలోనూ స్వామి ఎట్లా కనపడతాడో, అంటే ఇది మీతో ఆ రోజు మాట్లాడినప్పుడు టైం అయిపోయింది, ఈ తర్వాత నాకు గుర్తొచ్చింది దీనికి ఇది అన్వయం అవుతుంది కదా అని అది వాళ్ళు చెప్పాను. 11వ మంత్రంలో అయిపోయింది ఇది యాక్చువల్గా. అన్నిటినీ ఆత్మ చూడండి, జస్ట్ కేవలం మూలకాలు, ఈ మూలకాలని సంగ్రహించి అది ఒక చిన్న రూపాన్ని తయారు చేయటం, బిందు రూపంలో ఉన్నటువంటి శుక్ర శోణితమైనటువంటి మెడికల్గా ఆలోచిస్తే ఎక్కడి నుంచి ఎట్లా జరుగుతోంది అది? అంటే ప్రాణశక్తి మాత్రమే ఉన్నది కదా. ఆ ప్రాణశక్తి మాతృగర్భంలో ఉండి ఈ రకరకాల మూలకాలని ఏది ఎంత కావాలో అంత సంగ్రహించి దేనికి తగ్గ విధానంగా దాన్ని సప్తధాతువులుగా తయారు చేసి ఆ సప్తధాతువుల నుంచి శరీరాన్ని, రక్తాన్ని, మాంసాన్ని, చర్మాన్ని, ఒక్కొక్క ధాతువు ఒకదానికో దానికి సంబంధం లేని ధాతువులు ఇవన్నీ. సో ఆ వాటన్నిటిని తయారు చేసే విధానం అసలు ఎంత అనూహ్యం! కెన్ యూ ఇమాజిన్ దట్? సో ఇది ఆ చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ గర్భస్థ శిశువులో ఉన్నటువంటి ఆత్మ అవన్నీ సంగ్రహించుకొని చేసుకుంటోంది. సో ఆ తత్వమే ఒక లీలగా మనకి వ్యక్తం చేయటం అనేది మిగతా కృష్ణ రామ లీలాల్లో ఇది మనకి కనపడదు. ఈ అవతారంలో ఈవెన్ దట్ హీ హాజ్ షోన్ ఇన్ ఏ ఫిజికల్ బాడీ. అది దీనికి దానికి సమన్వయం అవుతుంది కదా అని ఆ మాట గుర్తొచ్చి వాళ్ళు చెప్పాను. అది సార్, మీకు మా సోదరు లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇంకా చాలా మంది ఉన్నారు అడిగేవాళ్ళు. నాకు మీరు చెప్పిన వాటిలో నేను విన్న 4 విషయాలు మీ ముందుంచినందుకు నాకు స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయిరాం. ఎనీ అదర్ క్వశ్చన్ ఆల్సో యు ఆర్ వెల్కమ్. సాయిరాం సార్, గురువు గారికి నమస్కారం, శాస్త్రి గారికి నమస్కారం. మీరు ఇది స్టేట్ జోర్ అదే విశాలేభ్య అని చెప్పారు. కేచరీ విద్య, జలచరీ విద్య గురించి చాలా బాగా ఉంటుంది. అది కొంచెం సంక్లిష్టం ఉంది, అందరికీ అంత సులువుగా అర్థమైన పరిస్థితిలో మాట్లాడడం ఇంకా కష్టం. అయితే నాకు సందేహం ఏంటంటే, లక్షలోంచి పాండవులు తప్పించుకొని పోయేటప్పుడు బయటకు వచ్చిన అంగారకుడుతో యుద్ధం చేస్తారు. చేతిలో ఉన్న కాగడా ప్రకారంగా వాళ్ళని తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ బుట్టబడిపోతాడు. అది ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ధర్మరాజుకి ఆయన సలహా ఇస్తాడు, పురోహితుని పెట్టుకోకుండా వచ్చావు కాబట్టి ఇటువంటి జరిగిందని. కనుక అటువంటి పురోహితుని పెట్టుకోమంటాడు. నువ్వు పెట్టుకోలేదు కనుక నాకు జరగబోయేది ఇప్పుడు ఉంది, నీకు విద్య నేర్పుతానంటాడు. నీ దగ్గర నేను విద్య తీసుకోను అని చెప్తాడు. అది గురుపురంగా తీసుకోవాలి కానీ అంతర్వాళ్ళతో తీసుకోకూడదని చెప్తాడు. తీసుకున్న తర్వాత తీసుకోవడం, అప్పుడు అసలు గురువు ఎవరు తీసుకొని ఎక్కడ తీసుకొని అక్షయపాత్ర చేసి సిద్ధి పొందుతాడు నాకు కొంచెం. ఇదంతా అయిపోయినాక ఆయన ఏం సలహా చెప్తారంటే, ధౌమ్యుడు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆ వివరం అందులో చెప్పలేదు నేను. ధౌమ్యుడు అనే మహానుభావుడు ఆల్మోస్ట్ బృహస్పతి వంశంలో పుట్టినవాడు, చాలా యోగ్యుడు. ఆయన్ని మీరు ఎన్నుకోండి అని చెప్తే వీళ్ళు ఆయనకి పోయి దండం పెట్టి ఆయన గురువుగా ఎన్నుకుంటారు. ఆయన గురువుగా ఎన్నుకున్న తర్వాత ఈ 6గురితో పాటు ధౌమ్యుడు కూడా కలిసి వీళ్ళంతా గురువు ఒకసారి ఎన్నుకున్న తర్వాత ఆ గురువు కూడా వీళ్ళతో పాటు అరణ్యవాసం చేస్తాడు. అరణ్యవాసం చేసే సందర్భంలో ఈ ఎంతో మంది బ్రాహ్మణ్యం ఈ వీళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి వాళ్ళతో పాటు వస్తారు. ధర్మరాజు చాలా బాధపడతాడు, ఏమిటి ఇవాళ మన పరిస్థితి ఏమిటి, తిండికి ఠికాణా లేకుండా ఏ రోజు తిండి ఆ రోజు మనం వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఇంతమంది వీళ్ళందరినీ ఎట్లా పోషించగలుగుతాను అని బాధపడతాడు. వీళ్ళందరినీ ఆయనతో పాటు కేవలం పాండవులు ఇది మాత్రమే కాదు, ఈ పాండవులతో పాటు జ్ఞానులైన వాళ్ళందరూ ఎంతో మంది పురాల్లో ఉండే
వాళ్ళంతా వనవాసానికి ఎంతో పాటు వస్తారు. వనవాసానికి వచ్చి వీళ్ళందరూ నేను ఎట్లా పోషించగలుగుతాను, వీళ్ళకి తిండి ఎట్లా పెట్టగలుగుతాను, రాజుగా నా ధర్మం కదా నేను చేయలేకపోతున్నానే అని బాధ కలిగినప్పుడు ఈ ధౌమ్యుల వారు ఆయనకి సలహా ఇస్తాడు. సూర్యుడిని ఆరాధించు, సూర్యుడిని ఆరాధిస్తే నీకు అనుగ్రహం దొరుకుతుంది అని అట్లా అనేక సలహాలు ఇస్తాడు ఆయన. ఈవెన్ ద్రౌపదిని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ధౌమ్యుడి సలహా ఉంటుంది. అంటే పైకి మనకు కనపడదు, భారతంలో ఈయన పాత్ర మనకి పైకి కనపడదు, కనపడకుండా అంతర్లీనంగా పాండవుల యొక్క యోగక్షేమాలు ఈయన చాలా శాసించాడు. అది పురోహితుడి యొక్క లక్షణం. అదే హిత పురోహిత అంటే పురం మొత్తాన్ని హితం కోరేవాడు, కేవలం హితం. హితం దాటినాక నెక్స్ట్ ఏమిటి, ప్రహిత. ప్రహిత అంటే ప్రకృష్ట హిత అన్నప్పుడు ఆశించకుండా సేవ చేసేవాడు. కేవలం హితం కోరి ఊరుకోకుండా ఆ హితాన్ని కార్యరూపంలోకి, అదే ధర్మ కర్మ అనుకోవటంలో కేవలం ధర్మాన్ని తెలుసుకుని వదిలిపెట్టడం కాదు, తెలుసుకుని ఆచరించటం. దాని మూలంగా అదే ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఇది ప్రహిత, దూత అంటే రిప్రజెంటేటివ్ కావటం, తర్వాత సుత. ఆ సుత తర్వాత ఆ తర్వాత స్థితే మనం స్వయం. అంటే 5 స్థాయిల్లో ఎట్లా మనం భగవంతుడిగా మారటం అనే వివరాన్ని ఓ సందర్భంలో మనం చెప్పుకున్నాం. అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. సాయం గురుగారు. సాయిరామ్ గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. ఎనీ అదర్ క్వశ్చన్? సాయిరామ్, క్వశ్చన్ ఏం లేదు కానీ శాస్త్రి గారు ఒక విషయం, మీరు అహంకారం చాలా అద్భుతంగా చెప్పారు. ఈ తోటాలు బాణాలు కేవలం బాణం అంటే మామూలుగా యుద్ధంలో వేసేటువంటి బాణమే కాకుండా మాటల తోటలు ఉంటాయండి, అది హృదయాన్ని స్వారేస్తుందండి. అందుకే స్వామి ఏమంటారంటే మృదు మధురంగా మాట్లాడండి అని నవవిధ మనకి 9 సూత్రాలు చెప్పారు కదా, నవవిధ భక్తి మార్గాలని. అందులో చెప్పారుగా మాటలు మధురంగా ఉండాలని. అసలు ఆ మాటల తోటలు మాత్రం ఉండకూడదండి. ఉంటే అసలు మొత్తం ఎంత వ్యధ అంటే భయంకరం వ్యధండి అది, మాటల తోటలు తగిలినాయంటే. మధుమతి మధువతి ఇందులో చెప్తాడు మనకి. ఇంతే. ఈ మాటకు ఆ శక్తి రావడానికి కారణం ఏమిటో తెలిసినా? చెప్పండి సాయిరామ్. మాట బాధించినట్టుగా ఒకసారి వంకరగా ఉన్న నాలిక మొహం గురించి కథ కూడా చెప్పుకున్నాం. అన్నిటికన్నా బాధ పెట్టేది. సో ఈ యాక్చువల్ గా ఈ మాటలకి ఈ శక్తి రావడానికి కారణం ఏమిటంటే, రెండో అనువాకం మొదట్లో చెప్పుకున్నది ఒకసారి అక్షర విద్య గుర్తు చేసుకోండి. అకారం దగ్గర నుంచి క్షకారం దాకా ఉన్నటువంటి 50 అక్షరాలు, ఇది ఐ ఉన్ ఐ లుక్ మహేశ్వర సూత్రాల పరంగా. ఆ మహేశ్వర సూత్రాల్లో మనకి పైకి కనబడినటువంటి ఆ 14 సూత్రాల్లో విశ్వ విజ్ఞాన రహస్యాలు మొత్తం భగవంతుడు వ్యక్తం చేయటమే మహేశ్వర విద్య. దాన్నే నంది విద్య అని కూడా అంటారు. అందులో ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న అచ్చులన్నీ ప్రాణస్వరూపాలు. అవన్నీ తలగా ఉంటాయి. తర్వాత అన్ని ఒక పంచకం కకార పంచకం, చకార కచట పంచకం. ఈ పంచకాలన్నీ కూడా సృష్టి ఏ మాదిరిగా ఆవిర్భవించింది, ముందు పంచభూతాలు ఎట్లా పుట్టినాయి, పంచ తన్మాత్రలు ఎట్లా పుట్టినాయి, పంచ తన్మాత్రల నుంచి పంచ జ్ఞానకోశం ఎట్లా, జ్ఞానాలు ఎట్లా, ఇవి తర్వాత పంచ కర్మేంద్రియాలు. ఈ వచ్చే విధానంలో మాటకి శక్తికి కారణం ఆ ఓంకారంలోంచి వ్యక్తం కావటం మూలంగా ఇదే అక్షరాల్ని పంచభూతాత్మక అక్షరాలుగా కూడా మనవాళ్ళు అన్వయం చేసుకుని అర్థం చేసుకున్నారు. అంటే పంచభూతాల్లో అగ్నికి సంబంధించిన అక్షరాలు 10, ఆకాశానికి సంబంధించిన అక్షరాలు 10, అంటే ఆకాశభూతానికి, వాయుభూతానికి. ఈ అక్షరాలనే ఆ కలయికతో చెప్పినటువంటి పదాలనే మంత్రాలుగా వాడి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, రకరకాల అస్త్రాలు ఉపయోగించేవాళ్ళు. ఆ విద్య మనకు ఉండేది, దాన్నే అక్షర విద్య అన్నారు. పంచభూతాత్మకమైనటువంటి అక్షర విద్యకి సంబంధించిన అక్షరాల్ని మనం కోపంలో వాడినప్పుడు ఆ శక్తితో అవతల వాడిపై బాధిస్తాయి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సంతోషం, చాలా మంచి విషయం చెప్పారు సార్. తర్వాత అహంకారం అండి. అహంకారం అనేది మనిషికి ఉండరాదు. దానికి మా స్వామి అనేక రకాలుగా మనకి ఈ విషయం చెప్పారు. ఒకసారి కస్తూరి గారు అన్నారు, నీకు ఏమాత్రం అహంకారం వచ్చినా నిన్ను మెడపట్టుకుని బయటకి కెంటేస్తానన్నారు. మనకి తెలిసిన విషయం. అహంకారం అనేది ఉండకూడదు. రాబోయే అవతారానికి తల్లి. అవునండి, ఆయన తల్లి అండి.
తర్వాత అట్లాగేనండి స్వామి ఇంటర్వ్యూలో ఒకసారి ఇది మీ అందరికి తెలిసింది, ఒక్కసారి రివ్యూ చేస్తున్నాను. ఒకసారి మంగోలియన్స్ స్వామి ఇంటర్వ్యూకి పిలిచారండి. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మంగోలియా భాష తెలిసినట్టు ఒక స్టూడెంట్ ఉంటే వాడిని కూడా స్వామి రమ్మన్నారు. రమ్మని ఏమని చెప్పారంటే, నేను చెప్పిందంతా మంగోలియా భాషలో నువ్వు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పు అని ఆ మంచి అవకాశం ఇచ్చారు స్వామి. ఇస్తే వాడు ఆ బాబు అలాగే చేస్తున్నాడు. స్వామి చెప్తున్నారు తెలుగులో, అబ్బాయి మంగోలియన్ భాషలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేది చెప్తున్నాడు. కానీ మధ్యలో ఇది చెప్తూనే మధ్యలో ఒక విధవాలోచన వచ్చిందన్నమాట. ఏమిటంటే, నేనే గాని లేకపోతే స్వామి వీళ్ళతో ఏం మాట్లాడేవారు. అహంకారం ఎప్పుడైతే మనసులో ఆ ఆలోచన వచ్చిందో వెంటనే నెక్స్ట్ సెంటెన్స్ తెలుగులో మానేసి మంగోలియన్ భాషలో మాట్లాడేశారు మొత్తం అంతా. ఆ విధంగా అతని అహంకారాన్ని స్వామి కట్ 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 చేస్తారండి. ఒక్క క్షణం ఉంచరు. ఎందుకు? క్షణం ఉంచరండి. ఈ అక్షరపరంగా అహం ఆలోచించండి మేడం గారు. ఇటువంటి సంఘటన అప్పుడు స్వామి ఎర్లీ స్టేజెస్ లో ఒక ఆయనే ఉండేవాడు ట్రాన్స్లేటర్. అవును. అనిల్ కుమార్ ఇంకా అప్పుడు జాయిన్ కాలేదు. సో సరే, ఆ రోజుల్లోనే ఆయన పిల్లల విదేశాల్లో ఉన్నారు. అంటే ఎంత అభ్యుదయ స్టేజ్ లో ఉన్నామో చూడండి. ఆ రోజుల్లోనే వాళ్ళ పిల్లలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టు. సో లక్కీలీ సరే, స్వామి కార్యం స్వకార్యం రెండు ఉంటాయి కదా, కరెక్ట్ ఫెస్టివల్ టైము. ఇప్పటి నుంచి వినాయక చవితి మొదలు పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఎన్ని పండుగలు వస్తాయి పుట్టపర్తిలో, ఎన్నో మెసేజ్లు ఉంటాయి. ఎన్నో మెసేజ్లు, మాకు కూడా అన్ని మెసేజ్లు వేస్తారు. అక్కడ ఎన్నో, ఇక్కడ అన్ని మెసేజ్లు. ప్రతి పండగ ఇక్కడ మెసేజ్ మేము కూడా ఐఎస్బిలో పునశ్చరణ చేస్తాం సార్. సో వెళ్ళాల్సి వచ్చింది. మరి స్వామికి చెప్పడం ధర్మం కాదని, స్వామి ఐఎమ్ లీవింగ్ అమెరికా అన్నట్ట. మంచిది బంగారు అన్నట్ట. స్వామి వెళ్ళలేదేమో అని చెప్పి మళ్ళీ సాయంత్రం కూడా కూర్చొని ఏం మంచిది అన్నట్ట. నెక్స్ట్ డే అలా 2-3 రోజులు, అరే స్వామి నేను 6 months గోయింగ్ స్వామి, ఆల్ ఫెస్టివల్స్ కమింగ్, ఇట్లా చెప్పుంటాడేమో. ఎందుకంటే ఆయనకే ఆయనే మంచిది అంటాడు. ఈయనేమో 6 నెలలు పోతున్నాడు స్వామి, చాలా పండుగలు వస్తున్నాయి, చాలా ఉపన్యాసాలు వస్తున్నాయి, ఈ దూరంలో దానికి మంచి వీడికి ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కాదు. చిత్తం ప్రభు వాడికి అర్థం కావట్లేదు వీడికి అని. అప్పుడు ఒక రోజు ఆయన ఉండగానే ఇంకా అమెరికా పోకముందే ఒక చిన్న పిల్లవాడిని, స్వామి దగ్గర స్కూల్లో చదివిన పిల్లవాడిని వీడికి ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కావట్లేదు. ఉదయం అదే భాష, సాయంత్రం అదే దర్శనం, నెక్స్ట్ డే సేమ్ రిపీట్. వీడికి ఇలా కాదు, అమెరికా పోయే ముందే వీడికి జ్ఞానం కలిగితే అమెరికా పంపించాలనుకున్నారు. స్మాల్ బాయ్ ని పిలిచారు, ఆ పిల్లవాడిని మీద అప్పుడు ట్రాన్స్లేషన్ చేయించారండి. అప్పుడు వీడికి అర్థమైంది. ఒక్క మాట, ఒక్కసారి మళ్ళీ అడిగినందుకు ఏమనుకోవద్దు సార్. మీరు గురువు గురించి చెప్పారు. రాముడికి గురువులు ఉన్నారు, కృష్ణుడికి గురువు ఉన్నారు, శ్రీసాయికి కూడా గురువు ఉన్నారు. స్వామికి అసలు గురువు ఎప్పుడు చెప్పలేదు, నాకు తెలియదు కూడా. నాకు చిన్నతనాన్ని స్వామి గురువు అనుకుంటానండి. ఇంకెవరు నాకు గురువు అని భావం కలగట్లేదు. తప్పారైతే ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి స్వామి దగ్గరకు వచ్చినాక తప్ప మనకి ఇంకా ఏది కలగదు. అది మన అదృష్టం. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ గురువు పరంగా గురువుని గౌరవించి ఆ మార్గంలో నడుచుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భాలన్నీ తప్పకుండా మిగతా అవతారాల్లో చెప్పారు. షిరిడి అవతారానికి తనకి, లేదా అఖల్కోట్కి తనకి, లేదా రాముడికి తనకి ఏమీ తేడా లేని అవసరంలో అవతార స్థితి అయినా కూడా ఈ ఒక్క అవతారంలోనే ఆ గురువుకు ఉండాల్సిన లక్షణాలు చెప్పారు. సప్త గురు స్వరూపంగా ఉండే, అంటే శివుడు పార్వతికి చెప్పిన గురువులు 7. ఆ 7 గురువుల యొక్క లక్షణాలు ఒక సందర్భంలో మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఆ 7 గురువులకి ఇంకొక గురువుని యాడ్ చేసి స్వామి అష్టగురు స్వరూపంగా మనకి ఇండికేట్ చేశారు. కానీ నాకు ఎవరన్నా గురువు ఉన్నారన్న మాట నవ్వులాట కూడా ఎన్నడూ చెప్పిన దాఖలు అయితే నాకైతే తెలియదు. అందువల్ల గురుపరంగా భగవంతుడినే మనం గురువుగా తీసుకుని స్వీకరించి ప్రపంచం అంతా గురువే, కనిపించిన ప్రతివాడు గురువే, అట్లా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అల్టిమేట్ గురువు ఎవరంటే కేవలం అనుభవపూర్వకమైనటువంటి మనకి చేస్తున్న స్వామిని ప్రతివాడిని గురుస్వరూపంగా మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ అల్టిమేట్ గురువు దాని మీదే మనం దృష్టి పెట్టాలి, అట్లా అనుకోవచ్చు. మీరు మీ సంకలనం చేసిన పుస్తకంలో ఈ గురువుల యొక్క మంచిగా మ్యాగ్నిఫై చేశారు. అవును, ఆ 7 గురువుల్ని స్వామి కలిపి 8 చేసి అష్టగురు స్వరూపంగా చెప్పాను అందులో. చాలా బాగుంది.
యాక్చువల్గా అక్షరాల పరంగా మనం ఆలోచించినా సరే ఆ మొదటి అక్షరం అందులోంచి గట్టిగా అదే అని కొంచెం ఫోర్స్ఫుల్ గా చెప్తే హా అవుతుంది. అంటే నోట్లోంచి మొదలుపెట్టి అప్రయత్నంగా వచ్చేది ఆ, ప్రయత్నపూర్వకంగా వచ్చేది హా. ఇది మొదటిది, అది చివరిది. క్ష అనేది ద్విక్తాక్షరం. ఈ రెండిటి మధ్యలో ఉన్నదే ప్రపంచం. ఈ రెండిటి మధ్య ఉన్నదే అనంతమైన విషయం. ఈ అహం గనక ఆకారానికి ఆపాదిస్తే అది అహంకారం అవుతుంది, మనసుకు ఆపాదిస్తే మనో అహంకారం అవుతుంది, ఆత్మకే ఆపాదించేటట్టయితే అహం బ్రహ్మస్మిన్ అవుతుంది. దీని నుంచి దానికి పోవటమే మన మార్గం. అట్లా అక్షరపరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సార్ కొత్త విషయం చెప్పారు. అప్రయత్నంగా వచ్చేది ఆ, ప్రయత్నపూర్వకంగా వచ్చేది హా. సాయిరామ్ సార్. అంటే నోట్ నుంచి వచ్చేది అది. ఈ రెండింటికి మధ్య ఈ రెండు కలిపితే ఆహా. అహం మధ్యలో ఉన్నదే విషయం అంతా. అమ్మవారి నామాల్లో ప్రార్థనా శ్లోకంలో మనం చూస్తాం, అహమిత్యేవ భావయామి భవాని. అంటే ఉన్నది మొత్తం నువ్వే తల్లి, నువ్వు తప్ప ఇంకేమున్నది. అది శరణాగత భావంతో ఆలోచిస్తే. అహంకారంగా ఆలోచిస్తే అన్నీ నేనే, అది అహంకారం. సాయిరామ్ సార్, గురుగారు సాయిరామ్. ఇవాళ అద్భుతంగా ఉంది. సోదర ప్రేమను మీరు భారతంతో రామాయణంతో సోదర ప్రేమను చెప్తూ, రామాయణం సోదర ప్రేమ కన్నా భారతంలో సోదర ప్రేమ చాలా మిన్నని చెప్పారు. తర్వాత అంగార పర్ణుడు కథలో మొత్తం అంత అక్షయ విద్య తెలిసి కూడా మరి నువ్వు ఇట్లా పాండవులు వస్తారో, వాళ్ళు నన్ను ఇట్లా చేస్తారో, నేను ఓడిపోతాను, నేను పరాభవం చెందుతాను అనేటువంటి నీ విద్య ద్వారా నువ్వు యొక్క భవిష్యత్తును గుర్తించలేనటువంటి విద్య నీకేం విద్యయా? అందులో శ్లేష ఉందా లేదా? నీ విద్య నీకే పనికి రానప్పుడు ఇంకా నువ్వు నాకేం బోధిస్తావు అనేటువంటి వ్యంగ్యంలో మాట్లాడుతూ ఆయన కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడాడు సార్. మన అందుకనే కోటేశ్వర గారు స్వామి చెప్తుంటారు, జనరల్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా ఎలర్జీ. బట్ ఈ స్వామి వాంట్ అనుభవేకంగా ప్రాక్టికల్ నాలెడ్జ్. Practical knowledge, that practical knowledge is the motto of Satyasai education system. ఎగ్జాక్ట్, వెరీ ప్రాక్టికల్ అప్రోచ్. అంత ప్రాక్టికల్ అప్రోచ్ మన జీవితంలో ఎక్కడ చూడం. అది కూడా అద్భుతంగా ఉంది సార్. అక్కడ మరి మీరు కర్మానుబంధమైన మనుష్యులకే అనేటువంటిది మన గ్యారంటీగా ధర్మరాజు చేత మీరు చెప్పించారు. అంటే ఎన్నున్నా సరే మన కర్మ అనుగుణంగా తప్పదయ్యా అని చెప్పారు. కాల స్వరూపాన్ని మనం కాలం యొక్క స్వరూపాన్ని మనం శిరసావహించాలి. మనం జాగ్రత్తగా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ కాలం. అంటే ఏదైనా సరే మనం కాలం కోసం ఏదో చూడాలి అని కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం చెబుతూ, మా శంకరక్కయ్య గారు ఇందాక ఒక చిన్న అన్నారు సార్, మాటల ద్వారా హింసించడం అని ఒకటి అన్నారు. నేను ఇంకొక దానికి యాడ్ చేస్తున్నాను సార్. చూపును కూడా తూపుగా వాడచ్చు అనేటువంటిది నేను వాడుతున్నాను సార్. అంటే ఒక కంటి చూపుతో మనిషిని నిలువుగా, మనం బెండకాయను కోస్తాం అంటే మామిడికాయన దాన్ని కోస్తాయని కోసినట్టుగా పోయగలిగినటువంటి శక్తి ఒక టీచర్లు నేను చూశాను సార్. చూపుగా శక్తి ఉన్నది. అందుకనే పిల్లలకి ఇంటికి పోగానే దిష్టి తీసేయండి అంటుంటారు కదా. ఎందుకు ఇప్పుడు ఈ పాండవుల పరంగా ఒక సంఘటన మనం చెప్పుకున్నాం, గుర్తుందా? మీరు మర్చిపోయినారేమో. ధర్మరాజు రాజ్య అభిషిక్తుడయ్యే సందర్భంలో ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అవమానం చేసి అతని రాజ్యం సింహాసనం ఎక్కకుండా చూద్దామని అనుకున్న వాడిని ఈ రోజు యోగ విద్య బ్రాహ్మణ దీంతో వాళ్ళ జీవితాన్ని చాలా సాత్వికంగా గడుపుతున్న బ్రాహ్మలు ఆశ్చర్యంగా, కోపంగా అందరూ దృష్టి ఏకాకృతం చేసి వాడి వంక చూస్తారు. అప్రయత్నంగా వాళ్ళ నోటం పెడితే వచ్చిన శబ్దం హూంకారమైన శబ్దం వస్తుంది. కంటి చూపు హూంకారంతో కృష్ణుడు కూడా చంపడానికి వీలైనంత శక్తివంతమైన రాక్షసుడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు. అంటే నేను చెప్పగలుగుతున్న ఉదాహరణ సార్, ఒక 40 మంది 1 to 5 ఏజ్ గ్రూప్ కలిగినటువంటి పిల్లలు ఉంటారు సార్ 1వ తరగతిలో. మాకు 1 to 5 40 మంది ఉంటారు సార్. 40 మంది కలిగిన 10th క్లాస్ పిల్లలైనా సరే పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంచడానికి అవకాశం ఉంది. కానీ ఒక టీచరు 1 to 5 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి 40 మంది యొక్క 1వ తరగతి మనం కంట్రోల్ చేయలేము సార్. వాడు గెలటమో వీడు గెలటమో వాడు ఏదోటి మనసు ఉంటుంది సార్. అలాంటి ఒక టీచర్ కంట్రోల్ చేసింది సార్.
ఛాలెంజ్ చేసింది. నా క్లాస్ లో ఒక శబ్దం వినబడితే నేను ఓడిపోయినట్టేనని ఛాలెంజ్ చేసింది సార్. హెడ్ మాస్టర్ కూడా ప్రాక్టికల్ చూపించారు. చూపించి హెడ్ మాస్టర్ కన్నీరు పెట్టుకున్నారు సార్. ఎందుకంటే మా పేరు కృపావరం అండి. పిల్లల్ని ఈ విధంగా చూపుతోటి, అంటే నువ్వు ఏ మాత్రం కదిలినా మెదిలినా పక్కకు జరిగినా నేను చంపేస్తాను అనే దృష్టితో చూసి 40 మందిని హింసించినటువంటి సంఘటన నాకు చాలా హృదయ విదారకంగా ఉంది. మాస్టర్ హెడ్ మాస్టర్ వాపోయినాడు సార్ నా దగ్గర. దట్ ఈస్ ట్రూ, యు ఆర్ రైట్. ఆ చూపు అట్లాంటిది అనమాట. అవును, లేదు అది దానిలో ఒకటి విషయం ఏం మర్చిపోతారంటే, మనకి తెలియకుండా మాక్సిమం ఎనర్జీని మనం కళ్ళ ద్వారా స్పెండ్ చేస్తాం. మాక్సిమం ఎనర్జీని, ఎంత ఎనర్జీని మనం స్పెండ్ చేసామో అంత ప్రాణశక్తిని పోగొట్టుకున్నట్టే. కరాగ్రే వసతే లక్ష్మి కరమ, ఈ శ్లోకం అందుకే వచ్చింది బాల వికాస్ లో స్టార్టింగ్ లో. దట్ ఈస్ ట్రూ. మనం ఆ శక్తిని పోగొట్టుకుంటాం, అది పోగొట్టుకోకుండా జాగ్రత్త పెడితేనే పైకి పోతుంది అది. కానీ సారాంశంగా ఒక అత్తగారు చూపుతో చంపిన సంఘటనలు నేను చూశాను సార్. ఒక కోడల్ని అత్తగారిని చంపినటువంటి, అంటే చూపుతోటే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు నేను స్వయంగా చూశాను సార్. అంటే ఆ చూపుకి అంత పవర్ ఉంది, మాటకే కాదు అని మా అక్కయ్య గారికి సమాధానం చెబుతూ మీకు సౌర్యంగా ఉన్నవిస్తున్నాను సార్. సాయిరామ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. శ్రీమద్ భాగవతాను ఎస్విబిసి ఛానల్లో వస్తుందండి. దాంట్లో దోమల్ని చంపితే రౌరవాది నరకాలు వస్తున్నాయన్నారు. మీరేం చెప్తారండి? ఇప్పుడు అప్రయత్నంగా మనం చేసే కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ఇంకో సామెత కూడా చెప్తారు, ఒకసారి ఆలోచించండి. ఎంత మంచి బ్రాహ్మడైనా సంవత్సరం అయ్యేటప్పుడు ఏనుగు తలకాయ ఎంత మాంసం తింటాడు అని. సో దోమని చంపడం తప్పే, ఒప్పుకున్నాం. నిత్య కృత్యంలో మన కాళ్ళ కింద పడి మనం నడిచేదానిలోను, మన తిండిలోను, మన రకరకాలు చేసేదానిలో ఎన్ని రకాల జీవహింస మనం చేస్తున్నాము. దోమని చంపడం తప్పేటట్టయితే దోమ మూలంగా దాని పేరేమి ఆ బాధ, లేకపోతే దాని తాలూకు ఆ రోగాన్ని తెచ్చుకోవటం రైట్ అని చెప్పగలుగుతారా? బోధకాలు కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు. అంటే ప్రయత్నపూర్వకంగా ప్రత్యేకంగా మనం బలవంతాన అదే ఒక మిషన్ గా పెట్టుకుని జీవిత ధ్యేయం దోమల్ని చంపటమే. ఆ మాదిరి భావన తప్పు డెఫినెట్ గా. సపోజ్ జీవహింస చేయడం, చీమను చంపడం, దోమను చంపడం కూడా చాలా తప్పు, ఒప్పుకుంటాం. అర్జునుడు చేత దగ్గరుండి అన్ని లక్షల కోట్ల మందిని దగ్గరుండి 20 లక్షల మందిని చంపించాడు కదా, ఏమనాలి దాన్ని? సో భావం అనేది చర్యకి ఆధారభూతమైంది. భావం ఎంత పెద్ద పనైనా చిన్న పనైనా ఒక సంకల్పం కాబట్టి ఆ సంకల్పంలో కేవలం వాటి హింసాత్మకంగా ఏ విధంగా వాటిని చంపాలి అనే దాన్నే లక్ష్యంగా పెట్టుకుని జీవించడం తప్పు డెఫినెట్ గా. ఒక సందర్భంలో మన సత్సంగంలోనే టైగర్ యోగి, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో ఉన్నటువంటి టైగర్ బాబా, ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయన దాదాపు 70-80 ఏళ్ల వయసు ఆయన ఉన్నప్పుడు, యోగానంద చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఈ చిన్న యోగానంద 25-20 ఏళ్ళు యోగానంద ఆయన పోయి కలిసి ఆ 80 ఏళ్ల సంవత్సరాల్లో ఉన్న ఆయన వయసులో ఉన్న ఆయన శరీర సౌష్ఠవానికి చాలా ఆశ్చర్యపోతాడు. ఆయన చిన్నతనంలో టైగర్ని ఒంటి చేత్తో పట్టుకుని పిల్లి కూనని మనం చిన్నపిల్లలు చేత్తో పైగట్లా అయితే ఆట ఆడతారో అట్లా టైగర్ని ఏడిపించి ఆటాడి హింసించి వదిలిపెట్టేవాట. యు జస్ట్ కాంట్ ఇమాజిన్. అంటే అంత శరీర బలం ఉండేది అతనిలో. అట్లా గర్వం కొద్దీ చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో అడవిని ఒక యోగి ప్రత్యేకంగా వచ్చి తలుపు కట్టి ఇతని చేత సలహా చెప్తాడు. నువ్వు చేస్తున్న టైగర్లని హింస పెడుతున్న విధానం ప్రకృతిలో చాలా ఆందోళన కలిగిస్తోంది. నువ్వు చేస్తున్న విధానం ఆపకపోయేటట్టయితే ప్రాణాంతకమైన దెబ్బ నీకు తగులుతుంది. కాబట్టి జాగ్రత్త. నీ జీవితంలో కొన్ని గొప్ప విషయాలు జరగాల్సిన యోగం నీకున్నది కాబట్టి నీకు ముందొచ్చి నేను చెప్తున్నాను. ఈ పులులందరి తరఫున రిప్రజెంటేటివ్గా నేను చెప్తున్నాను అంటాడు. అంటే హింసాత్మకమైన భావంతో ప్రతి పులిని హింస పెట్టడం, తన గొప్పతనాన్ని చూపించుకోవటం అనే విధానంగా
అతని జీవితం సాగుతున్నప్పుడు దాన్ని అరికట్టేదానికి ప్రయత్నం చేస్తాడు, కాదు. సో తర్వాత నిజంగానే ఇతను ఒక పులిని వశం చేసుకునే ప్రయత్నంలో అది భుజం మీద కొట్టిన దెబ్బకి సావుదప్పి కన్నులొట్టబోయి దాదాపు 56 రోజులు ఆసుపత్రిలో గడిపి ఎట్లాగొట్లా బతికి తర్వాత యోగిగా మారిపోతాడు. అంటే హింసాత్మకమైన భావన డెఫినెట్ గా తప్పు. కాకపోతే మనం చిన్న హింస చేయకపోయేటట్టయితే దాని మూలంగా పెద్ద హింస జరుగుతుంది అన్నప్పుడు ధర్మం వదిలిపెట్టి ధర్మ మనం పట్టుకోవాల్సి వస్తుంది. ధర్మాన్ని సాధారణ పద్ధతుల్లో ధర్మం ఆశ్రయించాలి, ధర్మాన్ని మనం పాటించాలి. సో ధర్మానికి ధర్మ సూక్ష్మానికి మధ్యలో కనుక క్లాష్ వచ్చేటట్టయితే ధర్మ సూక్ష్మాన్ని పట్టుకుంటే ధర్మం పాలించినట్టే అవుతుంది. ఎగ్జాంపుల్ అది మారీచుడు ఎగ్జాంపుల్. ఎస్, అట్లా ఆలోచించండి. తర్వాత నేను కుల్వంత్ హాల్లో పనిచేసేటప్పుడు, సేవాదళ చేసేటప్పుడు అక్కడ తేనె తొట్టు ఉందండి. తేనె తొట్ట ఉన్నది. తర్వాత స్వామి పర్మిషన్ ఇస్తే దాని మీద స్ప్రే చేశారు. ఆ తేనె తొట్టు అంతా కింద పడింది. అప్పుడు అన్ని చనిపోయాయి. మీరు చెప్పిన దానికే స్వామి చెప్పింది ఇప్పుడు ఒకటైందండి. అక్కడ అట్టనే తెట్టుంటే అందరినీ కుట్టేది. అవును, అందుకని స్వామి ఒప్పుకున్నారని అర్థమైందండి. ధర్మ సూక్ష్మం అంతేనండి, అంతే. ధర్మ సూక్ష్మాన్ని మనం భారతం అంతా ధర్మ సూక్ష్మమేనండి. చిన్న ఎగ్జాంపుల్, రాముల వారు తండ్రి మాట పాటించాలనే ఉద్దేశంతో నోటంబడితే చెప్పకపోయినా వనవాసానికి పోయినాడు. అదే తండ్రి మాట పాటించి ధర్మరాజు జూదం ఆడి 14 సంవత్సరాలు వనవాసం కష్టం అవన్నీ తెచ్చుకున్నాడు. ఇతనే కనుక ధర్మ సూక్ష్మాన్ని పాటించున్నట్టయితే ఆ స్థితి వచ్చేది కాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ధర్మ సూక్ష్మం ఏమిటి? అతను జూదం ఆడమన్నాడు, కరెక్టే, ఆడేదానికి వచ్చాడు. ఆడవలసింది దుర్యోధనుడు ఇతను ఆడుకున్నట్టయితే ఏదో పక్షం గెలవటం, దానికి తగ్గట్టుగా అటు ఇటు అయి ఉండేది. కానీ అక్కడి దాకా వచ్చినాక దుర్యోధనుడు ఏం చేశాడు? తన బదులు తన రిప్రజెంటేటివ్గా శకుని ఎన్నుకుని శకుని చేత ఆడిచ్చాడు. ధర్మరాజుకున్న ఆప్షన్ ఏమిటి? డైరెక్ట్గా తను ఆడకుండా తను కూడా శకునికి జోడీగా ఏ కృష్ణునో ఇన్వైట్ చేసి, స్వామి నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇట నా తరఫున నువ్వు ఆడు అని ఇన్వైట్ చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఏం జరగాలో జరిగి ఉండేది. ఆ ధర్మ సూక్ష్మాన్ని పాటించకపోవటం మూలంగా ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ధర్మరాజుకే ఇబ్బంది కలిగింది. సో ధర్మానికి ధర్మ సూక్ష్మానికి మధ్యలో కనుక ఏదన్నా సందేహం వచ్చేటట్టయితే ధర్మ సూక్ష్మాన్ని పాటించడం ధర్మ ఆచరణ కిందకే వస్తుంది. అంటే ఇక్కడ ఆయన కృష్ణ పరమాత్మ తెలుసు, దుర్యోధనుడు ఆడు, శకుని ఆడతాడు అని తెలుసు. అది తెలియదంటే కుదరదు సార్. ఆయన తెలియదా? ఆయన తెలుసు అని చెప్పి పొరపాటున నన్ను పిలుస్తాడని చెప్పి నేను ఒక కాలుగాలి స్వామి చెప్తుంటారండి. స్వామి చెప్పారు సార్, 3:30కి రూల్ ఏంటంటే అక్కడ మ్యూజిక్ పెడితే గానీ ఆయన నిలయం నుంచి బయలుదేరకూడదు. ఇదో రూల్ పెట్టాం కదా మనం. అప్పుడు ఇక్కడ మ్యూజిక్ వేస్తే కానీ డోర్ తీయటానికి వీల్లేదు. ఎప్పుడు మ్యూజిక్ వేస్తారా అని చెప్పి కాలుగాలి పిల్లలు తిరుగుతుంటారు ఆయన రూమ్ లో. మన్ని దర్శించాలని కుతూహలంతో ట్రిమ్ గా రెడీ అయ్యి ఇంకెప్పుడు మ్యూజిక్ పెడతా అంటే ఆయన మ్యూజిక్ వేసుకోలేడా, కానీ మ్యూజిక్ వేసుకునే పని ఆయనది కాదు మంది. అది అలాగా కృష్ణ పరమాత్మ బయట మళ్ళా లేట్ అయిపోతుంది అని చెప్పి హీఈస్ వెయిటింగ్ దేర్. బట్ తలుపులు వేసుకుని అసలు కృష్ణ పరమాత్మ ఈ ఛాయలకే రాకూడదు అని లోపల అనుకుంటున్నాడు. నాట్ ఓన్లీ ప్లేయింగ్ దట్ ఫెలో. అవును,
కృష్ణుడి దరిదాపులో ఉండకూడదు, చాలా దూరం వెళ్ళిపోవాలి, హిమాలయాల్లో వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, అసలు ఈ పరిసరాల్లో ఉండకూడదు అంటే ఆయన ఆస్ట్రేలియా అమెరికానే పోయాడు. అది అవును, ఇక్కడ వదిలేసి ఆస్ట్రేలియా అమెరికా ఫీలింగ్ లైక్ దట్. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి ఇష్టం లేని పని చేస్తున్నాడు, అసలు ఈ స్థాయిలకి రావద్దు. స్థాయిలకే రాలేదు కూడా. దట్ ఈస్ ట్రూ. మీరు ఒకసారి చెప్పారండి, స్వామి చీమలు పారాడుతుంటే అంగి పెట్టుకొని నడిచారా, అంగి పైకెత్తుకొని నడిచారు అన్నారు. దానికి ఏమంటారు మీరు? అవును సార్, అది స్వామి కావాలని చేశారు కెమెరా గారు. ఎందుకంటే స్వామి వాళ్ళు అవి ఆహారం తినుకుంటూ ఒక విందు చేసుకుంటున్నాయి సార్. ఆ విందుని ఎందుకు స్వామి చూశాడు కనుక హీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్. వాళ్ళు చేసుకునే విందుని పసందుని డిస్టర్బ్ చేయదలుచుకోకుండా ఇప్పుడు ఆయన అంగీ వెళ్తే కేవలం డిస్టర్బ్ అయిపోతాయి. ఈయన స్వామి ఒక్కడే కనుక 20 మంది ఉన్న దేవతలు. అంటే ఎక్కడికక్కడ ధర్మ సూక్ష్మం అవకాశం చిక్కింది, ఆ ధర్మ సూక్ష్మం అర్థమైతే దాన్ని పట్టుకోవటమేనండి. సాయిరామ్ అండి, శాస్త్రి గారికి, లక్ష్మీనారాయణ గారికి, సత్యసాయినాథ్ నమస్కారాలు. అందరూ చాలా బాగా మాట్లాడారు. భారతం వచ్చింది మధ్యలో, నేను అదే అనుకుంటున్నా, కృష్ణుడు అని అనుకుంటున్నా. కృష్ణుడు రెడీగా ఉంటాడు, ధర్మరాజు ఎప్పుడు పిలుస్తాడా వచ్చి ఆ జూదల్లో పాల్గొద్దామని. నన్ను పిలవలేదు కదా అని ఒక మాట అన్నాడు, ఆ మాటతో అయిపోయింది. కానీ అది కాదు, ఎట్ట జరగాల్సి ఉంటే జరిగింది భారత యుద్ధము. ఈ విద్యలన్నిటికీ దొరకపోవడం వెనకాల భగవంతుడు కారణం, అదే మనం అనుకున్న మాట. అది భగవంతుడి లీల ఆ విధంగా ఉంది. ఆయన మాట అన్నాడు, నన్ను పిలవలేదు కానీ ఒక మాట అన్నాడు. అవును, అది కాదు, ఆయన లీల వేరు, అది ఆయన లీల అంటే ఆయన మనసులో వేరు. ఈ బాణం సంగతి చెప్పారు, విచిత్ర రీతిలో ఉంటుందన్నారు. మనసులో మదిలో భావమే బాణం కావచ్చన్నారు. తర్వాత రథము అన్నారు, అరథము కూడా అన్నారు. రథము అంటే రథికుడు, శరీరము, ఆత్మ, అవి ఆరాధనుడు అన్నారు. ఆరాధము అని మీరు అంటే శరీరం లేనివాడని అర్థమా? శరీరం లేని ఆత్మ. భూతాలంటాం, పిశాచాలంటాం, ఇవన్నీ శరీరం లేనివి కదా. ఆహా, లేదు మహానుభావులు అంటాం. మహానుభావులు కూడా ఆత్మస్వరూపంగా ఉంటారు. కొంతమంది శరీరం లేకుండా ఉంటారు. కొన్ని దుష్టభూతాలు కూడా శరీరం లేకుండా ఉంటాయి. వాటిల్లో కూడా నేనే ఉన్నానని చెప్తున్నారు ఆయన. మా నాన్నగారు కనిపించినప్పుడే నేను ఆరాధిస్తాను, నువ్వు కనపడలేదంటే ఇప్పుడు మళ్ళీ అపేక్ష పెట్టబోతున్నాను. మా నాయన కనపడప్పుడు నాయన నువ్వు రూపంలో ఉన్నప్పుడే ఆరాధిస్తానంటే రూపమే కాదు, రూపరహితం కూడా భగవతత్వం అని చెప్పడానికి ఇందాక మీరు సార్ చెప్పిన ఆ మాట అనమాట. రధికుడు ఆరాధికుడు అది సరే, బాగుంది, అంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. విషయాలన్నీ చాలా బాగుంది. కాపాడుతున్నాం నిరాకారంగా ఉంటూ. సాయిరామ్ సార్ చెప్పమ్మా. సరే, అదే జీసస్ సంగతి చెప్పారు. ముందు బంగారంతో తయారు చేసి ఇచ్చారు, ఇది బాగా ఉంటది. సైంటిస్ట్ ఇదంతా నమ్మవు కాబట్టి ఆ చెక్కతోటి ఎన్నో 3000 సంవత్సరాల కింద చెక్కతో ఇంత ముందు ఆ విషయం విన్నాము. మళ్ళీ ఇప్పుడు చాలా బాగుంది ఉండవలేదు. దాన్నంతా వాళ్ళు మళ్ళీ ఏదో తయారు చేసి 3000 సంవత్సరాల కిందట అన్నారు. అది చాలా సంతోషించాడు అతను, ఆ సైంటిస్ట్. చాలా బాగుందండి, ఇవన్నీ చాలా బాగుంది. ఆది పర్వంలో గంధర్వుడు అతను పాండవులతో యుద్ధం చేయడం, అవి చాలా బాగుంది. తర్వాత గురువు ఉండాలన్నాడు, ధౌమ్యుడు గురువు వాళ్ళ కూడా ఉన్నాడు, ధౌమ్యుడు ఉన్నాడు. తర్వాత అక్షయ విద్య నేర్పిస్తానంటే వద్దన్నారు, అటువంటి వద్దు, గురువు ద్వారా వచ్చే విద్యలే మాకు చాలన్నారు. అది ధర్మరాజు యొక్క నిరతి, అది ధర్మరాజు యొక్క మాటలు. చాలా బాగుందండి అది. వీళ్ళంతా గంధపాద పర్వతానికి వెళ్ళడానికి ధౌమ్యుడు ఒప్పుకోలేదు. ఘటోత్కచుడు ద్వారా వాళ్ళందరూ వెళ్ళారు, అందరూ ఆయన పైకి ఎక్కే వెళ్ళారు. గంధర్వులు తిరిగే మార్గాలు అవన్నీ పోకూడదని చెప్పి గురువు ద్వారా వాళ్ళకి తెలిసింది. జలస్తంభన అనేది గురించి చెప్పారు. అది రాక్షసది సంబంధించింది కాబట్టి దుర్యోధనుడు నేర్చుకున్నాడు
అని చెప్పి అన్నారు మీరు. అది ఇంకెవరు ఆ జలబంధన అనేది స్తంభన అది నేర్చుకోలేదు. దుర్యోధనుడు అంటే ఒక్కడే. లౌకిక విద్యల మీద రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అది దైవ ఆసక్తి విద్యల ఎక్కువ. మీద మంచి ధర్మపురులకు ఆసక్తి ఉంటుంది. భీముడు సహజంగా బలవంతుడు కాబట్టి ఆ విద్యను ఏమీ లెక్క చేయలేదు భీముడు. అటువంటి విద్యను ఇది అందరికీ ఈ చిన్న చిన్న ఈ వడ్రంగ పని ఈ పని వాటిల్లో చైతన్యం ఉందన్నారు, శివతత్వం ఉందన్నారు. ఇది ఆకాశంలో వేసే పక్షిని కొట్టడం అనేది అది ఒక యోగం అన్నారు. ఎంతో నిష్ఠతో అది వేస్తాడు, కానీ వాడి జీవన విధానానికి అది ఉపయోగం. కానీ దైవ నిర్ణయంగా అది చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. వాడి జీవనం జరగాలి కదా, పక్షిని కొడితే గాని వాడి జీవనం జరగదు వాడికి. అది వాడు పక్షిని కొట్టి ఈ చేపలను పట్టడం ఇవన్నీ ఒక యోగం లాంటివే, కానీ అది లౌకికమైనవి. జ్ఞానంతో చేస్తే ఎంతో మన స్వామిని చేర్చుకోవచ్చు అన్నారు. ఇవన్నీ చాలా బాగున్నాయండి. రెండు విషయాలు రోజు అంటే సాధారణంగా చెప్పే వృత్తి విద్యల్లో అంతర్లీనంగా యోగ విద్యా రహస్యాన్ని ఆయన ఇండికేట్ చేస్తున్నాడు. పైకి చూడటానికి చేపలు పట్టడం, పిట్టలు కొట్టడం, లేదా వడ్రంగి పని, లేదా కమ్మరి పని, లేదా కుమ్మరి పని, ఇవన్నీ చిన్న చిన్న వృత్తి విద్యలుగా కనపడుతున్న వీటిల్లో నుంచి ఆ వృత్తి కాకుండా ప్రవృత్తిపరమైనటువంటి ఆలోచన, ఈ వృత్తులు ఈ నైపుణ్యాలకి ఆధారభూతమైన పరమాత్మను చూసే విధానంగా మీరు వృత్తిని ప్రవృత్తిగా మార్చుకోండి, అదే అసలు సిసలైనటువంటి సాధనా రహస్యం అన్న మాటని దూర్వాస మహర్షి మనకి చెప్పటం ఇండైరెక్ట్ గా అదే ఉదాహరణగా మనం చెప్తున్నాడు. అంటే వృత్తి చూసి జీవన వృత్తి కోసమే చూస్తున్నారు, జీవన ప్రవృత్తి పరమైనటువంటి భావంగా దీన్ని అన్వయం చేసుకోండి. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ వర్ధిత, ఈ వృత్తులన్నీ నీకు ఇచ్చింది నువ్వు ప్రవృత్తి మార్గంలో పోయేదానికి, అట్లా అన్వయం చేసుకోండి. చాలా బాగుంది. వాళ్ళ జీవన ఆధారం అది, అది ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ ఆధారం. చాలా బాగుందండి. చాలా విషయాలు చాలా సంతోషం అండి. సాయిరామ్ అందరు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఈ ద్రౌపది వస్త్రాభరణంలో అసలు వస్త్రాభరణం ద్రౌపదికి జరగలేదు, కౌరవ పట్ట మనుషులు జరిగింది. కౌరవ పట్ట మనుషులు జరిగింది. శ్రీకృష్ణుని ప్రార్థించినప్పుడు నువ్వు ద్వారకావాసి, బృందావన వాసి, నా హృదయవాసి అన్నప్పుడే శ్రీకృష్ణుడు స్వామి ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు ఆ వస్త్రాలు ఇచ్చినట్టు మనం కథలన్నీ చెప్పుకున్నాం కదా గురువు గారు. ఇప్పుడు ధర్మదోషంగా ఇప్పుడు మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు ఈ మధ్య చెప్పినట్టు విన్నాను నేను. అందులో ధర్మదోషం ఏం చెప్పారంటే ఆయన దుశ్శాసనుడు వచ్చి ద్రౌపది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని ద్రౌపది ప్రశ్నించినప్పుడు ధర్మరాజు చెప్పిన సమాధానంలో ఏదో తప్పు ఉందనుకొని అతను ధర్మరాజు తప్పు చేశాడు అని నువ్వు చెబితే నీ వస్త్రాభరణం నేను ఆపేస్తాను అని వాడు అన్నట్టు. ధర్మరాజు తప్పు చేశాడు అని ద్రౌపది గాని అంటే నీకు వస్త్రాభరణం నేను ఆపేస్తాను అని అతను అన్నట్టు. అప్పుడు ద్రౌపది ధర్మరాజు తప్పు చేయలేదు అని చెప్పినట్టు. అప్పుడు ధర్మరాజు తప్పు చేయలేనట్టు చెప్పింది కాబట్టి కృష్ణుడు వస్త్రాలు ఇవ్వడం కాదు, అక్కడ ధర్మరాజు తప్పు చేయలేదని ధర్మాన్ని ఆమె రక్షించింది కాబట్టి, ద్రౌపది ధర్మాన్ని రక్షించింది కాబట్టి ధర్మమే ద్రౌపదిని రక్షించింది. ఆ వస్త్రాలన్నీ ధర్మం మూలంగా ద్రౌపదికి వచ్చాయి. ఆ వస్త్రాలన్నీ కౌరవ మహర్షి భట్ట మహర్షులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ వస్త్రాలు రకరకాల రంగులతో ఉండడంతో వీళ్ళందరూ ద్రౌపది కౌరవ భట్ట మహర్షులందరూ కూడా ఆ వస్త్రాలను తీసుకొని ధరించారని, ఈ వస్త్రాభరణం అయిపోయిన తర్వాత ఆ వస్త్రాలన్నీ వాళ్ళకి మాయం అయ్యాయని. అప్పుడు గౌరవ పట్ట మనుషులకే వస్త్రాభరణం జరిగింది కానీ ద్రౌపదికి వస్త్రాభరణం ఈ విధంగా జరగలేదు అని ఈ మధ్యన చెప్తే నేను విన్నాను శాస్త్రి గారు. అంతరార్థం ఏమిటంటే దాన్ని కూడా మనం అంతరార్థపరంగానే అర్థం చేసుకోవాలి. చెప్పండి. దాన్ని కూడా మీరు మాట్లాడమే ఇందాక సారు ప్రతిదీ బాణమే అన్నారు. వాళ్ళు జస్ట్ లిజన్ సార్, నో కామెంట్. గిరిజా సార్ ప్లీజ్ చెప్పండి సార్. గిరిజా సార్ ప్లీజ్ డౌన్ యువర్ హ్యాండ్. వై ఆర్ రేజింగ్ అన్నెసర్లీ?
టెక్నికల్ ప్రాబ్లం సార్. సాయిరామ్ ఎన్నిసార్లు చూడకుండా అదే వస్తూ ఉంటుంది సాయిరామ్, నాకు రిపేర్ ఓకే సరే ఓకే సబ్జెక్ట్ టైం అయింది. నాగేశ్వర గారు వినండి. చెప్పండి. వాళ్ళు చంపబడ పుట్టిన పెట్టుబడి కూడా ఏదో రకంగా మరణం అవసరం. అవును, వాడు చంపటమో లేకపోతే చంపబట్టం ఏదో ప్రతి జీవరాశి అని ఈవెన్ మనం వాళ్ళతో మనంతగా మనం చంపడం, మనం పోవటం లేకపోతే ఎవడో 20 లక్షల మంది పక్కన చంపించాడు. అది వాళ్ళ సంకల్పాలు గురువు, వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ బాణాలే వాళ్ళు చంపలేదు. కృష్ణ పరమాత్మ చంపలేదు. అవును, వాళ్ళ కర్మలు, వాళ్ళ యాక్షన్ వల్ల దే గాట్ రియాక్షన్ లైక్ దట్. అవును, ఇక్కడ నువ్వు చెప్పిన ఎవడైతే వాళ్ళు ఆ పని చేశారు కూడా వాళ్ళు చంపడానికి కారణం ఏంటంటే వాళ్ళు దుశ్చింతలైన బాణాలు వాళ్ళంతరకు వాళ్ళ పుర్రెలో పుట్టి ఆలోచనలు భవిష్యత్తులో 128 సంవత్సరాలు దీర్ఘాయుష్గా బతకవలసిన వాడు ఈ యొక్క నీచమైన బాణం బుర్రలో వచ్చి దుశ్శాసనాన్ని కమాండ్ చేశాడు. 128 సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలకి పెరిస్తే 60 సంవత్సరాల ఆయుష్ కోల్పోయాడు తన యొక్క బాణం వలన. అదే ఇప్పుడు శాస్త్రి గారు చెప్పిన దాంట్లో కృష్ణుడికి రమణ మనం కోరలేకపోవడంలోనే ధర్మం ఉందని. ఆ సంకల్పం కలగని ఇవ్వడు భగవంతుడు. అందుకే వాళ్ళ జీవితం అంతం కావటానికి వాళ్ళకి ఈ ఆలోచనలు బాణం రూపంలో వాళ్ళంతా వాళ్ళు సాధించుకున్నవే. వాళ్ళకి దుష్టబుద్ధి రాలేదనుకోండి, దుష్టతలంపు రాలేదనుకోండి, మరి దుష్టతలంపు రాకపోతే ఏంటంటే సార్ అన్నట్టుగా పశుప్రాయంలోనే ఏమి తెలియని వయసులో విషం పెట్టి వాని నేలలో దోస్తే మరి అంత బలము అనే శక్తులు సంపాదించాడు. ఆ శక్తులని ఏం కావాలి? అవును, ఆ శక్తులని ఎవరి మీద ప్రయోగించాలి? అంత బలాన్ని ఎక్కడ వాడాలి? వీళ్ళ మీద వాడాలి. దుర్యోధనుడు విశ్వాసం మీద వాడాలి దేవుడు ఆ శక్తిని. ఆ ఏర్పాటు చిన్నప్పుడే అయిపోయింది. నిజాలు మీరు ఎనలైజ్ చేస్తూ ఎప్పుడు సంపాదించాడో పసిప్రాయంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ప్రాయంలో సంపాదించిన శక్తిని కనుక వీళ్ళకి బాణాలు దుస్థించలేని బాణాలు రాకపోతే ఏం చేసుకోవాలి? ఆ శక్తిని ఎక్కడ వాడాలి? అవును గురుగారు. వాళ్ళించుకు వాళ్ళు నాశనం కావడానికి ఈ యొక్క దుష్ట సంకల్పాలు బాణాల రూపంలో వచ్చినాయి గురు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రావణాసురుడి పరంగా చూడండి, దశ దిశల నుంచి తను కాపాడుకునే శక్తి ఉన్నవాడు అదే దశకంధరుడు. ఈ దశ దిశల నుంచి కాపాడుకునే శక్తి ఉన్నవాడిని ఎక్కడి నుంచి సంహరించారు? లోపల నుంచి సంహరించారు. వాడి భావాల రూపంలో వాడి బాణాలు వాడిని చంపినట్టు. అందుకనే ఏకాదశి రుద్రాభిషేకం చేయటంలో మన ఉద్దేశం ఏమిటంటే దశ దిశల నుంచి ప్రొటెక్షనే కాదు, నా నుంచి నన్ను రక్షించు, నాలోంచి చెడ్డ భావాలు కలగకుండా నాకు చెయ్యి అన్న భావంతో చెప్పేదే ఏకాదశి రుద్రాభిషేకం. తింటాడు నిద్రపోతాడు అనుకున్న క్యారెక్టర్ మాట్లాడాడు. ఏమన్నా గీతాదేవి తీసుకొచ్చినప్పుడు నాకు చెప్పి తీసుకొచ్చినావు అన్నా? అవును, సీతాదేవి తీసుకొచ్చినా మాకు చెప్పినావు, జీతం తీసుకొస్తున్నావు అని చెప్పి. అందరికీ ధన్యవాదాలు గురుగారు. శాస్త్రి గారికి, గురువు గారికి అందరికీ ధన్యవాదాలు. స్వాగతం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీమాన్ శాస్త్రి గారికి మన దంపతుల తరఫున, మన యూనిట్ దంపతుల తరఫున, మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళా వచ్చే సోమవారం కలుద్దాం సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. కే భక్తవత్సలమ్మ గారు ఒక పాట పాడండి అమ్మా.